హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధురాజు 143. అందరూ ఎలా ఉన్నారండి? ఈ రోజైతే హోమ్ మేడ్ హెర్బల్ హెయిర్ ఆయిల్ వీడియో అయితే మీకు షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. చాలా యూస్ఫుల్ వీడియో ఫ్రెండ్స్. ఇదైతే ఈ రోజుల్లో అయితే ఎక్కువ అందరికీ జుట్టు ఊడిపోయే సమస్య ఉంది కదా. ఇలా మన ఇంట్లోనే హెయిర్ ఆయిల్ తయారు చేసుకుంటే మనం మార్కెట్లో కొనుక్కునే అవసరం ఏమీ ఉండదు. ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది. మన హెయిర్ రీగ్రోత్ చేయడానికి కూడా, ఊడిపోయిన దగ్గర కొత్త జుట్టు రావడానికి కూడా చాలా సహాయపడుతుంది. మీరు ఒక 30 days వాడి చూస్తే చాలు మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది. మీకైతే కొత్తగా బేబీ హెయిర్ రావడం కూడా మీరు గమనిస్తారు. ఆ హెయిర్ ఆయిల్ ఈజీగా మన ఇంట్లో మన దగ్గర దొరికే వాటితోనే చక్కగా చేసేసుకోవచ్చు అనమాట. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇదే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఈ హెయిర్ ఆయిల్ కావాల్సినవి మందార పువ్వులు. నేనైతే మా గార్డెన్ నుంచి తీసుకుంటున్నాను అనమాట. మా గార్డెన్లో మందార చెట్టు అయితే ఉంది, చూస్తున్నారు కదా. ఇది రేఖ మందారం, రెడ్ కలరు. ఇది మన హెయిర్ గ్రోత్కి చాలా బాగా యూజ్ అవుతుంది. మనం కొనుక్కునే వాటిపైన కూడా హెయిర్ ఆయిల్ మనము ఏదైనా బయట మార్కెట్లో షాప్స్లో కొనుక్కుంటే ప్రతి ఒక్క దానిపైన మందార పువ్వు అయితే కనిపిస్తుంది కదా. ఈ హెయిర్ ఆయిల్ మన ఇంట్లోనే తయారు చేసుకుంటే చాలా బాగా మనకైతే యూజ్ అవుతుంది అనమాట. నేనైతే మా గార్డెన్లో కాసిన కొన్ని మందార పువ్వులు అయితే తీసుకున్నాను. అలాగే నేను కరివేపాకు కూడా తీసుకుంటున్నాను. ఈ కరివేపాకు చెట్టు కూడా మా ఇంటి దగ్గర అయితే ఉంది మా గార్డెన్లో. కొంచెం కరివేపాకు కూడా తీసుకోండి. కరివేపాకు కూడా మన హెయిర్ గ్రోత్కి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా మందారాకు, మందార పువ్వులు తెలిసిందే కదా. చిన్నప్పుడైతే మా నానమ్మ షాంపూలోను ఇంకా కుంకుడుకాయల్లోనూ కలిపి మాకు తలంటేదన్నమాట చిన్నప్పుడు. ఇంకా పెద్ద అయిన తర్వాత అయితే మేము అలా వేసుకోవడం మానేసాము. అప్పటి నుంచి హెయిర్ ఫాల్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మన బామ్మలు చెప్పిన చిట్కా మళ్ళీ ఇప్పుడైతే మనం పాటిస్తే తప్పకుండా మన జుట్టు అయితే రీగ్రోత్ అయితే అవుతుంది. చాలా మంచిగా పెరుగుతుందన్నమాట. కొత్త జుట్టు అయితే మొలుస్తుంది. ఇంకా మా గార్డెన్లో అయితే ఇలా బ్రింగ్రాజ్ కూడా ఉంది. దీనిని గుంటకల్లాకు అని కూడా అంటారు. ఒక చిన్న మొక్క అయితే మా గార్డెన్లో వచ్చింది. మొన్న అయితే బాగా గడ్డి ఇవన్నీ పెరిగిపోయినాయి అని చెప్పి గార్డెన్ క్లీన్ చేశారనమాట. అప్పుడు చాలా మొక్కలన్నీ తీసేశారు. ఇంకా మా ఇంటి దగ్గర చెరువు ఉంది కాబట్టి ఆ చెరువు గొట్టుకైతే వెళ్ళి కొన్ని బ్రింగ్రాజ మొక్కలు అయితే కోసి తెచ్చుకున్నాను. ఇలా చిన్న చిన్న మొక్కలు అయితే దొరికినాయి కొన్ని మొక్కలు. తర్వాత వీటన్నిటిని వాటర్లో క్లీన్ అయితే చేసుకుని కాసేపు పక్కనైతే పెట్టుకోవాలి. అంటే వాటర్ అన్నీ పోయేదాకా ఒక జల్లీలో పెట్టుకుని అయితే పక్కన పెట్టుకున్నాను అనమాట. కొంచెం డ్రై అయ్యే వరకు ఇలా అన్నీ బకెట్లో వేసుకుని అయితే క్లీన్ చేసేసుకున్నాను. ఎందుకంటే వాటికి డస్ట్ అది ఉంటుంది కదా, మళ్ళీ ఆయిల్లోకి వెళ్తే మంచిది కాదని చెప్పి ఇలా క్లీన్ చేసేసుకుని అన్నీ పక్కన అయితే పెట్టేసుకున్నాను. మీరు కూడా ఇలా క్లీన్ చేసేసుకోండి. ఆయిల్ తయారు చేయడానికి నేను ఏమేమి ఇంగ్రీడియంట్స్ తీసుకున్నానో మీకు అయితే చూపించేస్తున్నాను. కొన్ని అవిసె గింజలు అయితే తీసుకున్నాను అనమాట. 2 స్పూన్స్ వరకు అవిసె గింజలు తీసుకోండి. కొన్ని మెంతులు చాలా మంచిది, కెరటిన్ ఎక్కువ ఉంటుందన్నమాట. అందుకని మన హెయిర్ గ్రోత్ తొందరగా అవుతుంది మెంతులతో. ఇది చూస్తున్నారు కదా, డ్రై ఆమ్లా. నేనే ఇంటి దగ్గర సొంతంగా ఎండబెట్టుకున్నాను అనమాట. పచ్చివి తెచ్చుకొని ఇలా ఇంటి దగ్గరే ఎండబెట్టుకున్నాను. డ్రై ఆమ్లా అయితే 2 తీసుకున్నాను. ఎండి ఉసిరికాయలు అనమాట. ఇది ఆముదం అనమాట, 100 ml. నేనైతే 1/2 లీటర్ కొబ్బరి నూనె తీసుకుంటున్నాను. దానిలోనికి 50 ml అయితే సరిపోతుంది, కొంచెం వేసుకుంటాను. ఇక అవిసె గింజల గురించి తెలుసు కదా ఫ్రెండ్స్. అవిసె గింజల్లో మన హెయిర్ గ్రోత్కి ఉపయోగపడేవి చాలా ప్రోటీన్స్ అయితే చాలా ఉంటాయి. అవిసె గింజల వల్ల మన హెయిర్ గ్రోత్ తొందరగా అవుతుంది. కొన్ని మందార పువ్వులు అయితే తీసుకున్నాను. ఇవైతే బ్రింగ్రాజు కాడలతోనే కట్ చేసేసుకోవాలి. మీరు ఆకులు ఆకులే కాదు కాడలు కూడా వేసాను అనమాట నేను. కొన్ని మందారాకులు తీసుకున్నాను. అలాగే కొన్ని కొంచెం కరివేపాకు లేతది కాకుండా ముదురుదైతే తీసుకోండి కరివేపాకు ఆకులు. అలాగే కొంచెం గోరింటాకు కూడా తీసుకున్నాను. ఇలా గోరింటాకు కూడా తీసుకోండి. గోరింటాకు కూడా చాలా మంచిదన్నమాట. ఏమైనా వైట్ హెయిర్ అవి ఉంటే బ్లాక్గా చేస్తుంది. అలాగే గుంటకల్లాకు కూడా మన వైట్ హెయిర్ ఏమైనా ఉంటే బ్లాక్గా చేస్తుంది అన్నమాట. రిజల్ట్ మీరే చూస్తారు. ఈ ఆయిల్ తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఒక చిన్న అలోవెరా కొమ్మ అయితే తీసుకున్నాను అనమాట. దాన్ని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి.
నేనైతే స్టవ్ పైన ఒక గిన్నె పెట్టాను. ఆ గిన్నె హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను. 1/2 లీటర్ కొబ్బరి నూనె అనమాట. కొబ్బరి నూనె మన హెయిర్ గ్రోత్కి చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. మేమైతే చిన్నప్పటి నుంచి ఎప్పుడు కొబ్బరి నూనె ఎక్కువ రాసుకునే వాళ్ళం అనమాట. బయట ఎప్పుడు కొనుక్కుని హెయిర్ ఆయిల్స్ అయితే రాసుకోలేదు. ఇప్పుడైతే ఇలాగే ఇంట్లో చక్కగా హోమ్మేడ్ హెయిర్ ఆయిల్ అయితే మేము తయారు చేసేసుకుంటున్నాం. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నేనైతే 1/2 లీటర్ కొబ్బరి నూనె తీసుకున్నాను. కోకోనట్ ఆయిల్లో 50 ml ఆముదం అయితే వేసుకున్నాను అనమాట. ఆముదం తప్పకుండా వేసుకోండి. ఆముదం ఏంటంటే మన హెయిర్ని స్ట్రాంగ్ చేస్తుంది అనమాట, థిక్గా చేస్తుంది. అలాగే నేనైతే చెప్పాను కదా, డ్రై ఆమ్లా ఇంట్లోనే నేను సొంతంగా ఆరబెట్టుకున్న డ్రై ఆమ్లా అయితే 2 అయితే వేసాను అనమాట. తర్వాత కొన్ని మెంతులు అయితే వేసుకున్నాను. నెక్స్ట్ అయితే అవిసె గింజలు వేస్తున్నాను. కొన్ని అవిసె గింజలు అయితే వేస్తున్నాను. ఆయిల్కి సరిపడా ఒక 2 స్పూన్స్ అవిసె గింజలు, 3 స్పూన్స్ మెంతులు అయితే వేసాను. ఆయిల్ అయితే మరుగుతుంది. ఈ మరుగుతున్న ఆయిల్లో బ్రింగ్ రోజ్ అయితే వేసాను అనమాట, గుంటకల్లాకు. చూస్తున్నారు కదా ఎలా పొంగులు అయితే వస్తున్నాయో. ఆయిల్ బాగా హీట్ అయిపోయింది. నెక్స్ట్ గోరింటాకు అయితే వేస్తున్నాను. తర్వాత కొంచెం కరివేపాకు అయితే వేసుకోవాలి. ఆయిల్ అయితే ఇలా హీట్ అయిన తర్వాత అన్నీ వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఆలోవెరా కొమ్మనైతే కట్ చేసి అయితే వేసాను. అలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత కొన్ని మందార పువ్వులు, మందార ఆకులు కూడా వేసేస్తున్నాను ఫైనల్గా. ఇంకా వాటిని అయితే ఆయిల్లో బాగా ఉడకనివ్వాలన్నమాట. చూస్తున్నారు కదా, అలా ఆయిల్లో బాగా ఫ్రై అయిపోనివ్వాలి. అలా ఫ్రై అయిపోయిన తర్వాత కాసేపటికి ఆయిల్ బాగా మరిగిన తర్వాత పొంగులైతే వస్తాయి. ఇలా పొంగైతే వస్తుంది. ఇలా పొంగొచ్చిన తర్వాత కాసేపు ఉంచి మీరైతే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఆయిల్ అయితే బాగా మరిగిపోయినట్టే. ఇవన్నీ మరిగిన తర్వాత ఆయిల్ కలర్ చేంజ్ కూడా అవుతుందన్నమాట. మీరే చూస్తారు, గ్రీన్ కలర్లోకి అయితే ఆయిల్ చేంజ్ అయిపోతుంది. ఇంకా ఆయిల్ అయితే మరిగిపోయింది. నేను స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట ఒక 5 minutes. అలా పక్కన పెట్టుకుని గోరువెచ్చగా చల్లారిన తర్వాత ఒక కాటన్ క్లాత్ అయితే తీసుకొని వడగట్టుకోవాలి ఆయిల్. మీరు చిక్కంలో వేసుకుని కూడా వడగట్టుకోవచ్చు, కానీ తుక్కు అదంతా వచ్చేస్తుందని చెప్పి నేనైతే టవల్ తీసుకున్నాను, కాటన్ క్లాత్. చక్కగా క్లాత్ తీసుకుని అయితే నేను వడగట్టేసుకున్నాను ఆయిల్. ఎంత నీట్గా వచ్చిందో మీరే చూడండి. ఈ హెయిర్ ఆయిల్ మీ తలకి ఎలా అప్లై చేసుకోవాలో కూడా వీడియో షేర్ చేస్తాను ఫ్రెండ్స్. హెయిర్ ఆయిల్ అప్లై చేసుకునే విధానం కూడా ఉంటుందన్నమాట. మనం హెయిర్ ఆయిల్ అప్లై చేసుకునే విధానం బట్టి కూడా మనకి బేబీ హెయిర్ అనేది వస్తుంది. వీడియో అయితే ఈ హెయిర్ ఆయిల్ ఎలా అప్లై చేసుకోవాలనేది మీకు షేర్ చేస్తాను. సో నా ఛానల్ పైన కూడా ఒక కన్నేసి ఉంచండి. ఇలా ఒక క్లాత్తో ఆయిల్ మొత్తం వేరే గిన్నెలోనికి అయితే పిండేసాను. అలా మంచిగా క్లాత్ తీసుకుని పిండేసుకోండి. మీరు చిక్కంలో వేస్తే మళ్ళీ కిందకి మనం వేసిన తుక్కంతా వచ్చేస్తుంది అనమాట. ఈ ఆకులు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి బాగా ఆయిల్లో ఫ్రై అయిపోతాయి కాబట్టి చిన్న చిన్న పొలుకులుగా వచ్చేస్తాయి అన్నమాట ఆయిల్లోనికి. మనము తలకి ఆయిల్ పెట్టుకున్నప్పుడు అవి చిరాగ్గా కనిపిస్తాయి. ఇలా మీరు ఒక క్లాత్లో వేసుకుని పిండుకుంటే చాలా చక్కగా అయితే ఆయిల్ నీట్గా కనిపిస్తుంది. చూస్తున్నారు కదా ఎంత మంచిగా క్లీన్గా కనిపిస్తుందో. ఇలా నేనైతే పిండేసుకున్నాను. ఈ ఆయిల్ అయితే కొంచెం వేడిగా ఉంది. కొంచెం వేడి చల్లారిన తర్వాత వేరే జార్లోనికి అయితే వేసుకుంటాను. బాటిల్లో అయినా వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఇది ఎన్ని రోజులైనా ఉంటుందన్నమాట. ఇలా తుక్కంతా పక్కకైతే తీసేసుకుంటున్నాను. ఆయిల్ మొత్తం అయితే ఇలా గిన్నెలోకి తీసుకున్నాను. ఎంత క్లీన్గా కనిపిస్తుందో కదా. ఈ ఆయిల్ మన హెయిర్ గ్రోత్కి మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దు. ఈ ఆయిల్ మన హెయిర్ గ్రోత్కి చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. తప్పకుండా ఈ ఆయిల్ అయితే మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో.